హాయ్ హలో బ్యూటిఫుల్ పీపుల్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీకెండ్‌లో నేనైతే ఒక దగ్గరికి వెళ్ళాననమాట. ఒక కొత్త విషయం నేర్చుకోవడానికి నాకైతే చాలా బాగా అనిపించింది. నేను కూడా ఇది చేయగలనా అని అనిపించిందనమాట. మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి ఏదైనా కొత్తగా చేయడంలో. నేనైతే ఒక పాటరీ వర్క్‌షాప్‌కి వెళ్ళాను. అక్కడ మాకు వీలింగ్ అండ్ హ్యాండ్ మోడలింగ్ అనేది నేర్పించారు. నేనైతే ఎలిఫెంట్, గ్లాస్, ఫ్లవర్ పాట్ అండ్ ఆల్సో దియా హ్మ్. రెడీ చేశాననమాట. బట్ అవన్నీ నేను పచ్చిగా ఉన్నప్పుడే బాక్స్‌లో పెట్టడంలో ఏమైందంటే చపక్ చపక్ అన్నీ వాటికి అతికిపోయాయి. ఒక దియా బౌల్ మాత్రమే బావుంది. మిగిలినవన్నీ పాడైపోయినాయి. నేను మళ్ళీ దాన్నేదో రీమోడల్ చేశాను గానీ, ఫ్లవర్ పాట్ అయితే మధ్యలో మొత్తం పోయింది. అక్కడ మొత్తం 5లో 4 బావున్నాయి. లైక్ ఏదో కొంచెం రీమోడలింగ్ చేసేది అలా చేశాను గానీ, మొత్తానికేదో ఓకే. నాట్ బ్యాడ్ అనిపిచ్చింది. నేనైతే బాగా చేశాను. బట్ నాకైతే మంచి రిలాక్సేషన్ అనిపించింది. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. 2 హార్స్ నాకసలు టైమే తెలియలేదు. అసలు ఎంత స్పీడ్‌గా వెళ్ళిపోయిందా అన్నది. అంత హ్యాపీగా నేనైతే వాళ్ళు కూడా చాలా మంచిగా ఇనిషియేటివ్ తీసుకొని ప్రతిదీ మాట్లాడుతూ అదర్ దాన్ ద వర్క్ ప్రతిదీ మాట్లాడుతూ చాలా ఇంటరాక్టివ్‌గా ఉన్నారు. చాలా బాగా అనిపించింది. మీకు కూడా ఇలాంటి వర్క్‌షాప్స్ కండక్ట్ చేస్తూ ఉంటే డెఫినిట్‌గా వెళ్ళండి. ఇట్ ఈస్ వర్త్ ద మనీ. అండ్ నాకైతే 2 అవర్స్ లైక్ ఒక మంచి రిలాక్సేషన్ అనిపించింది స్ట్రెస్‌ఫుల్ లైఫ్‌కి. సో, యూ గైస్ ఆల్సో గో అండ్ ఎంజాయ్ యువర్ వర్క్‌షాప్ అండ్ కమ్ బ్యాక్. ఇక్కడి నుంచి నాకు నా వీడియో కంటిన్యూ అవుతుంది. ఈ రెస్టారెంట్‌లోనే మాకు వర్క్‌షాప్ అనేది జరుగుతుందనమాట. యాంబియన్స్ అయితే చాలా బావుంది. ఆల్రెడీ ముందు సెషన్‌లో ఉన్న వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. మాకు కొంచెం తొందర ఎక్కువ కాబట్టి మేము కొంచెం తొందరగా వెళ్ళిపోయాము. హాఫ్ అన్ అవర్ ముందే. సో, అక్కడ కూర్చొని కొంసేపు చిల్ అయ్యామనమాట. చాలా కబుర్లు చెప్పుకున్నాం. యాంబియన్స్ బావుంది. నైట్ వెళ్తే చాలా బావుంటుంది. మాతో ఫస్ట్‌గా అయితే ఫస్ట్ ఇంటరాక్ట్ అయ్యారు. లైక్ మీరేం చేస్తూ ఉంటారో, మీరెక్కడి నుంచి, మీ ప్లేస్ ఏంటి అని చెప్పి చాలా ఇంటరాక్టివ్‌గా మాట్లాడారు. నేను అదంతా అయితే రికార్డ్ చేయలేదు. తర్వాత అయితే మాకు క్లే ఇచ్చారు. లైక్ ఫస్ట్ అడిగారనమాట. మీరు హ్యాండ్ మోడలింగ్‌లో లైక్ కొన్ని పిక్చర్స్ చూపించారు. బర్డ్ అని, ఎలిఫెంట్ అని, టొర్టాయిస్ అని. సో, మీరేం చేయాలనుకుంటుంటే నేను నా ఫ్రెండ్ వచ్చేసి ఎలిఫెంట్ సెలెక్ట్ చేసుకున్నాము. సో, దాని తర్వాత క్లే ఇచ్చి మాకు దాన్ని ఫస్ట్ మేకింగ్ ప్రాసెస్ లైక్ దాన్ని సాఫ్ట్ చేయమన్నారు. తర్వాత అది ఎలా చేయాలి, ఏంటి అని ప్రతీదీ చెప్పారనమాట. ప్రతీదీ మనకి తెలియకపోయినా సరే వాళ్ళే ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. లైక్ ఇద్దరు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. వీలింగ్ దగ్గర 2 మెంబర్స్ ఉన్నారు అండ్ ఇక్కడొచ్చి 2 మెంబర్స్ ఉన్నారు. హ్యాండ్ మోడలింగ్‌తో పాటు వీలింగ్ కూడా నేర్పించారనమాట. లైక్ 800కి ఇట్స్ రియల్లీ వర్త్ ఇట్ గైస్. మాకు మా చేత చేయించారు. మేము చేసామన్న సాటిస్ఫాక్షన్ మాకుంది. అండ్ ఆల్సో మేము చేసిన ప్రతిదీ మాకిచ్చారు. టోటలీ 6 ప్రొడక్ట్స్. హ్యాండ్ మోడలింగ్ మేము చేసింది ప్లస్ వీలింగ్ మీద చేసిన 5 టోటల్ 6 మాకిచ్చారు. 800 రూపీస్ అండ్ ఇట్స్ అరౌండ్ 2 హార్స్ వర్క్‌షాప్. లిటరల్లీ స్ట్రెస్ అంతా పోయిందనమాట. చాలా బాగుంది. లైక్ ఏదో కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి లేదా కొత్తగా ఏదైనా ట్రై చేయాలి అన్నప్పుడు యూ కెన్ అటెండ్ దీస్ టైప్ ఆఫ్ వర్క్‌షాప్స్ విచ్ ఈస్ రియల్లీ వర్త్. అండ్ ఇక్కడైతే నేను ఎలిఫెంట్ చేస్తున్నా అనమాట. చాలా కష్టపడిపోయాను ఎలిఫెంట్ చేయడానికి. చాలా బాగుంది కూడా. లైక్ నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అంత బాగా చేస్తానని ఎలిఫెంట్‌ని. బట్ చాలా బాగా టర్న్ అవుట్ అయ్యింది. లాస్ట్‌లో మీకైతే నేను చూపిస్తాను ఎలిఫెంట్ ఎలా వచ్చిందని. ప్రెజెంట్ అయితే ఈ వర్క్‌షాప్ హ్యాండ్ మోడలింగ్‌లో ఎలిఫెంట్ నేను ఎలా రెడీ చేశానో, ఈ మొత్తం ఎలిఫెంట్ ఎలా రెడీ చేశానో అయితే నేను మీకు చూపిస్తున్నాను.
నాతో పాటు వర్క్‌షాప్‌లో చాలామంది ఉంటారు కదా! ఒక ఆవిడ హాయ్ అని చెప్పింది. చెప్తున్న ఆవిడ ఆర్టిస్ట్ అనమాట. సో, ఇక్కడ ఇతను మాకు నేర్పిస్తున్నారు ఎలా చేయాలని. పైన టోపీ పెట్టుకున్న అతను. అండ్ ద లాస్ట్ గర్ల్ షీ ఈస్ ఫ్రమ్ వైజాగ్ బట్ షీ సెటిల్డ్ ఇన్ Pune and he is also the one who is teaching us how to do all these things. And she is my friend Pooja and the other girl. అండ్ హియర్ కమ్స్ ద వీలింగ్ పార్ట్. ఇక్కడ కూడా మాకు ఫస్ట్ క్లే ఇచ్చి దాన్ని సాఫ్ట్ చేయమన్నారు. నాకు వీలింగ్ చేసినప్పుడైతే చాలా బాగా అనిపించింది. లైక్ ఆ దీపం అవన్నీ వాటంతట అవి నేనే చేస్తున్నాను, ఐ మీన్ చేస్తుండగా వాళ్ళ షేప్ వస్తుంటే నేనే చేస్తున్నానా అన్న ఫీలింగ్ వచ్చింది. చాలా ఇట్స్ రియల్లీ అ డిఫరెంట్ ఫీలింగ్. నేను ఎప్పుడు ఇలాంటివి ట్రై చేయలేదు అండ్ నేను ఎప్పుడు చూడలేదు కూడా. బట్ ఇవన్నీ నా చేతుల మీదుగా నేను అవన్నీ చేస్తుంటే చిన్న ఎక్సైట్మెంట్. హియర్ కమ్స్ ద ఫైనల్ పార్ట్. ఈ 4 మా చేత చేయించి లాస్ట్లో మీకు ఏం నచ్చింది అది మీరే చేయండి అని చెప్పి మాకు ఎగ్జామ్లా కండక్ట్ చేశారనమాట. ఆబ్వియస్లీ దే ఆర్ హెల్పింగ్ అస్. నాకైతే లైక్ బింది షేప్లో వచ్చింది కదా, నాకు అదే నచ్చింది అంటే సో నా చేత ఫ్లవర్ పాట్ చేయించారు. నాకైతే చాలా ఏదో కొంచెం గుర్తుండి అలా చేశాను. మిగిలిందంతా వాళ్ళు చెప్తున్నారు ఇలా చేయండి అలా చేయండి అని. సో నేను దాన్ని బట్టి చేశాను. అది నాకు తెలియకుండానే ఎలా ఫ్లవర్ పాట్ అయిపోయిందో కూడా నాకు తెలియలేదు. బట్ ఇట్స్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ గైస్. అండ్ దీని తర్వాత నేను హ్యాండ్ మోడలింగ్ అదే ఎలిఫెంట్ని కంటిన్యూ చేయడానికి వెళ్ళాను అనమాట. బట్ కాకపోతే నా చేతులు అప్పటికే ఫుల్గా పాడైపోవడంతో నేను ఇంకా రికార్డ్ చేయలేదు. బట్ ఎలిఫెంట్ హ్యాడ్ టర్న్ అవుట్ వెరీ గుడ్ అండ్ నేను మీకు చూపిస్తాను కూడా. కాకపోతే ఏమైందంటే ఎలిఫెంట్ బాగానే ఉంది. తెచ్చిన దారిలో ఈ వీలింగ్ మీద చేసిన ప్రొడక్ట్స్ ఇంకా డ్రై అవ్వలేదు కాబట్టి డ్రై అవ్వకపోవడంతో ఒకదానికొకటి అతుక్కొని పాడైపోయినాయి. హియర్ కమ్స్ మై ఎలిఫెంట్ గైస్, సిసింద్రి ఎలిఫెంట్. సిసింద్రి మూవీలో ఎలిఫెంట్ ఉంటుంది కదా, నేను అలానే రెడీ చేయాలనుకున్నా. క్యాప్ బాల్ అది పెట్టి రెడీ చేశాను. అండ్ ఈ ప్రొడక్ట్స్ వీలింగ్ ప్రొడక్ట్స్ కూడా చూడండి. ఆ చెంబు ఆ ఫ్లవర్ పాట్ తప్ప మిగిలిన 3 అయితే బాగానే ఉన్నాయి.
హలో గైస్, మీ అందరికీ నా వీడియో ఎలా అనిపించింది? బాగుందా? నచ్చిందా? నేను ఇంతకీ నా వర్క్షాప్ ఎలా కంప్లీట్ చేశానని మీరు అనుకుంటున్నారు? మీరు కూడా ఇలాంటివి అటెండ్ అవ్వాలనుకుంటున్నారా? వర్క్షాప్ మిట్టివాలా అన్నమాట, పూణేలో జరుగుతూ ఉంటుంది. ఇది కర్ణాటకలో కూడా ఉందంట. ఇంకేదో కొన్ని ప్లేసెస్ చెప్పారు, లైక్ ముంబై, కర్ణాటక, పూణే అనేసి. సో మీరు కూడా వెళ్ళి ఎంజాయ్ చేయాలి అనుకుంటే ప్లీజ్ అటెండ్ ద సెషన్. 2 hours, ఇట్స్ వర్త్ ద మనీ. మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, subscribe and comment to the video. See you again in the next vlog. Until then, bye bye.